ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు అన్నట్టు, కూటమికి ఓటేసిన వాళ్ళు మాత్రమే ప్రజలు అన్నట్టు, వేరే ఇతర పార్టీ వాళ్ళైతే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజు నా నియోజకవర్గంలో జిఎంవలస మండలంలోని జోగుల్డమ్మ పంచాయతీలో ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ ఉపాధి హామీ పనుల్లో మా కార్యకర్త అయినటువంటి బూరి గౌరమ్మ, బూరి త్రినాథ్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా 10 రోజులుగా పనికి వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేటు, వీళ్ళకి సంబంధించినటువంటి మేట్ ఎవరు అనంటే శంకర్ బాబు అనే అతను, ఎలకల శంకర్ బాబు అనే అతను, వాళ్ళ వైఫ్, ఐ థింక్ వాళ్ళ వైఫ్ కదా మేట్, అన్రిజిస్టర్డ్ మేట్ అట, రిజిస్టర్డ్ మేట్ కూడా కాదు. ఎవరైతే ఈ శంకర్ బాబు అనే వ్యక్తి వీళ్ళు పనికి వెళ్తున్నప్పటికీ కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టి ఆ ఎండల్లో నిలబెట్టి పంపించేయడం, నువ్వు ఇక్కడ కాదు ఇంకొక గ్రూప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి, ఇల్లం నాయుడు అనే వ్యక్తి, కాబోతల ఇల్లం నాయుడు అనేటువంటి మేటు దగ్గరికి వెళ్తే టీడీపీ వ్యక్తి అతను ఏం చెప్పాడు అనంటే మా కాళ్ల మీద పడితే నీకు పని కల్పిస్తాం అని 10 రోజులుగా పాపం వాళ్ళని తిప్పుతూ, పేదవాళ్ళైన వాళ్ళని, ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వాళ్ళని 10 రోజులుగా తిప్పుతూ 2-3 రోజుల నుంచి పని చేయించుకుని కూడా కనీసం ఫొటోస్ తీయకుండా, ఎందుకంటే మేట్స్ అనే వాళ్ళు ఫొటోస్ తీస్తేనే వాళ్ళకి తర్వాత వేజ్ పేమెంట్ అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. డిమాండ్ ఇచ్చినప్పటికీ కూడా పని చూపించకుండా వాళ్ళని ఎండల్లో నిలబెట్టించి ఎండల్లో పని చేయించుకొని ఈరోజు ఫొటోస్ తీయకుండా వాళ్ళని హెరాస్ చేస్తూ, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి హెరాస్ చేస్తూ, ఈ రోజు ఆవిడ మనస్తాపానికి చెంది ఇన్ని రోజులుగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఈ వయసులో మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇద్దరం భార్యాభర్తలు అని మనస్తాపం చెంది ఈ రోజు గడ్డి మందు తాగి ఈ రోజు ఆత్మహత్యాయత్నం ఆవిడ చేసింది. విత్ ఇన్ టైంలో గనక చినమేరంగి హాస్పిటల్ కి ఇక్కడ సిహెచ్సికి తీసుకురాకపోతే ఈ రోజు ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టేసేది. 15-20 మినిట్స్ లో తీసుకురాబట్టి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 15-20 నిమిషాలు ఇన్ టైంలో తీసుకురాబట్టి ఆవిడ సేవ్ అయింది, లేకపోతే ఆవిడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో ఈరోజు కళ్ళారా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు ప్రజలు కాదా? ఓన్లీ కూటమికి ఓటేసిన వాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలా? ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలు అందరూ మా వాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇదే రాజ్యాంగం చెబుతుంది. కానీ ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాకు పార్టీలు మాత్రమే ముఖ్యం, మా పార్టీ వాళ్ళకి మాత్రమే మేము బెనిఫిట్స్ చేస్తాము, మిగిలిన పార్టీ వాళ్ళకి చెయ్యము అని ఈ రోజు రాక్షసంగా మా కాళ్లు పట్టుకుంటేనే మీకు పని కల్పిస్తాము అని చెప్పేసి ఉపాధి హామీ పని వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరుని ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా అది టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ వారైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించామని చెప్పి మేము ఈరోజు ధైర్యంగా చెప్పుకోగలం. ఇటువంటి రాజకీయాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇంత దారుణమైనటువంటి రాజకీయాలా? కురుపాం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు ఎప్పుడూ లేవు. ప్రజలకు ఏం చేయాలో, నియోజకవర్గానికి ఏం చేయాలో అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఇలాంటి పొలిటికల్ హెరాస్మెంట్స్ అనేవి చేసుకుంటూ పోతే రేపొద్దునన్న తర్వాత ఎప్పుడూ కూడా ఒకటే ప్రభుత్వం ఉండదు. ఎద్దెప్పుడు ఒకవైపే పడుకోదు. రేపొద్దునన్నాక మళ్లీ మా ప్రభుత్వం వస్తే మీరు చూపించేటువంటి ఏదైతే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి దానికి రెట్టింపు
చేసేటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. దయించి ఇలాంటి చర్యలకి పాల్పడకండి. పేదవాళ్ల మీద మీ ప్రయోగాలు చూపించకండి. అందరినీ ఒకలా చూడండి. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని గాని కలెక్టర్ గారిని గాని మేము కోరుకునేది ఒకటే, అలాగే ఎస్పీ గారిని కూడా కోరుకునేది ఒకటే. ఈరోజు ఎవరైతే ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో ఖచ్చితంగా ఆ ఇల్లం నాయుడు మీద గాని ఆ శంకర్ బాబు మీద గాని ఈరోజు చర్యలు తీసుకోవాలి. ఇది ఎస్పీ గారిని మేము కోరుకుంటున్నాము. దయించి ఇలాంటి రాజకీయాలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యి, ఈరోజు అధికారులు అంటే అక్కడికి వచ్చినటువంటి ఈసీ ఆవిడకి పని కల్పించాలని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఆవిడకి కల్పించకుండా వీళ్ళందరూ అడ్డుకున్నటువంటి తీరు, అధికారులు కూడా మేము ఒకటే కోరుతున్నాం, కలెక్టర్ గారికి ఒకటే కోరుతున్నాం. దయించి ఇలాంటివి గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము అబ్బాయి పనికి వెళ్తుండగా మేము వైసీపీ మనుషులు పని కేటాయించి మాకేమో పని లేదని చెప్తానండి. పని లేదంటారు. ఒకసారి మన గ్రూప్ లో ఉండిపోయి మాకు లేపడం అడిగితే మన గ్రూప్ లో ఉంది అన్నారు. ఆ గ్రూప్ కి వెళ్తే మా కార్డుకి వచ్చి క్షమాపణ చెప్తే మేము వేస్తాము, లేకపోతే ఈయనని శంకరబాబు అన్నాడు. తర్వాత రెండో వాడు కాబోలు లేవన్నాడండి. 100 మంది ఈ రోజు 3 రోజులు వెళ్తే అలాగే తిప్పుతారు. మరి గ్రూప్ పెడతాను రామని ఉమా గారు అంటే వెళ్ళాము. ఈ రోజు అడిగితే మా దీనికి రాకపోతే మేము ఎందుకు చేస్తామో పెడతామో, అవి ఎంతమంది క్షమాపణ కొడితే నేను చేస్తాను, లేదంటే వెయ్యను, ఎక్కడ నీ దిక్కులు కాడ పెట్టుకోండి అని చెప్పారండి. అందుకే ఆ మాట వారసు లేక నా భార్య ఇంటికి వచ్చి గడ్డి మంది తాగేసి ఇదైంది, ఆత్మ చేసిపోయిందండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కంటే నేను తొలి వారానికి వెళ్తే రాను. ఆ మేట మంచి వారికి మేట ఇచ్చాడు. నేను 5-10 వెళ్తే మా ఆయన వెళ్తే తిప్పించితే నువ్వు బుక్ కొట్టుకుని మా అన్నకి వెళ్ళి 100 తీసుకోదాను. అయితే మా అన్నకి వెళ్ళాడు. మీకు 10 రోజులు పని ఉందా, నీకు నేను పని మీ ఆవిడ పొందాను సార్. నేను 5 నుంచి ఇచ్చాను. ఆ వారమే డిమాండ్ ఇచ్చాడు. డిమాండ్ ఇస్తే ఆ డిమాండ్ మాకేమైనా అయితే అందరు డిమాండ్ ఇచ్చి మేము ఏం తప్పు చేసి మేము నేరం చేసాము, 50 మంది మాకు డిమాండ్ అవ్వలేదు, మాకు ఎంత తెలుసు చేస్తాను. ఆ తర్వాత అనమాట ఎల్లనాడు బుక్ ఆర్డర్ ఒకటి ఎల్లనాడు బుక్ ఇచ్చారు మా డిమాండ్ ఇస్తే నేను పడక ఏదో పని చేసుకుంటాను. 5 ఆగి మా పడక ఏదో పని చేసి నేను నాకు సారి చెప్తే ఇవి లేస్తున్నాను.